హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా ఏపీ స్టేట్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ సంబంధించి ఇంగ్లీష్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 31లో ఇచ్చినటువంటి కరెక్ట్ హెడ్డింగ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2 మీకు అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో ఎవరైనా చూడనట్లయితే ఆ వీడియోకి లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, లేదా పైన ఎండ్ కార్డ్స్లో కానీ ఐ కార్డ్స్లో కానీ మీకు డిస్ప్లే అవుతాయి. ఆ వీడియోలు తప్పనిసరిగా చూడండి. అలాగే 10th క్లాస్ ఇంగ్లీష్ సంబంధించి మీకు ఏ వీడియో కావాలన్నా ఏపీ స్టేట్ 10th క్లాస్ ఇంగ్లీష్ గ్రామర్ అని టైప్ చేసి పక్కన @ మూర్తి సార్, @ మూర్తి సార్ని ఎటువంటి స్పేస్ లేకుండా టైప్ చేయాలి. టైప్ చేసి పక్కనే గ్యాప్ లేకుండా, స్పేస్ లేకుండా MURTHYSIR అని టైప్ చేస్తే నా వీడియోలన్నీ మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఓకేనా? వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనకి క్వశ్చన్ నెంబర్ 31 సంబంధించి పబ్లిక్ ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే అరేంజ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ అండర్ ది కరెక్ట్ హెడ్డింగ్స్ అని ఇవ్వడం జరుగుతుంది. దాని కింద ఒక 8 వర్డ్స్ ఇచ్చి ఆ 8 వర్డ్స్ని ఈ కింద ఇచ్చినటువంటి 2 హెడ్డింగ్స్ ఇస్తారు. మనకి ఆ హెడ్డింగ్కి రిలేటివ్గా ఉన్నటువంటి వర్డ్స్ని మనం సెలెక్ట్ చేసి ఆ హెడ్డింగ్ల కింద రాయాలన్నమాట. ఇది 2 మార్క్స్ మనకి పబ్లిక్ ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? పార్ట్ 1లో నేను సింగులర్ నౌన్స్, ప్లూరల్ నౌన్స్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, వాటి మీద కరెక్ట్ హెడ్డింగ్స్ కింద వాటి మీద ఇస్తే ఏ విధంగా రాయాలని చెప్పడం జరిగింది. అలాగే పార్ట్ 1లోనే గ్రీక్ వర్డ్స్, లాటిన్ వర్డ్స్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలనేది కూడా చెప్పడం జరిగింది. పార్ట్ 2లో డూప్లికేటివ్ వర్డ్స్, అల్లిటరేటివ్ వర్డ్స్, రైమింగ్ వర్డ్స్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, వాటి మీద ఈ కరెక్ట్ హెడ్డింగ్స్లో ఇస్తే ఎలా ఈజీగా రాయాలనేది మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో ముందుగా సఫిక్స్, ప్రిఫిక్స్లు ఇస్తే మనం ఏ విధంగా రాయాలనేది, ఏ వర్డ్కి సఫిక్స్ ఉంది, ఏ వర్డ్కి ప్రిఫిక్స్ ఉంది, ఎలా ఐడెంటిఫై చేయాలనేది మీకు 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి మ్యాటర్ ఆధారంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ప్రిఫిక్స్ అంటే ఏంటంటే ఒక వర్డ్కి ముందు ఒక వేరే వర్డ్ చేరిస్తే దాని యొక్క మీనింగ్ మారుతుంది, కొత్త వర్డ్ ఏర్పడుతుంది అన్నమాట. ఒక వర్డ్కి ముందు వచ్చి చేరేదే ప్రిఫిక్స్. అదే సఫిక్స్ అంటే ఒక వర్డ్ తర్వాత చివరిలో చేరేదే సఫిక్స్ అన్నమాట. ఓకేనా? ప్రిఫిక్స్ అంటే ఒక వర్డ్కి ముందు చేరేది, అంటే ఒక వర్డ్కి ముందు మరొక వర్డ్ పెట్టడం వల్ల ఒక కొత్త వర్డ్ ఏర్పడుతుంది. సో ఆ వర్డ్కు ముందు కొత్తగా యాడ్ అయిన ఆ వర్డ్ని ఏమంటామంటే ప్రిఫిక్స్ అని అంటాం. అలా కాకుండా కొన్ని వర్డ్స్ చివరిలో కొన్ని వర్డ్స్ యాడ్ చేస్తే కొత్త వర్డ్ ఏర్పడుతుంది. ఆ విధంగా ఒక వర్డ్కి చివరి చేరే వర్డ్ని ఏమంటామంటే సఫిక్స్ అంటాం. అయితే ప్రిఫిక్స్ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాం అంటే టెక్స్ట్ బుక్లు ఇచ్చిన వాటి నుంచే మీకు ఇవ్వడం జరుగుతుంది, కాబట్టి వాటిని బేస్ చేసుకుని మాత్రమే మీకు చెప్తున్నాను. ప్రిఫిక్స్ ఎలాగ ఐడెంటిఫై చేయాలంటే వర్డ్కి ముందు చూడండి, ఇక్కడ DIA ఉందంటే అది ప్రిఫిక్స్. అంటే DIA, అలాగే ANTE, BENE, INTRO ఇంట్రో, POLY, RE, PRO మోనో, మోనో, MONO, PER పెర్, BI బై, DIS డిస్, PRE ప్రీ. ఇవి ఉన్నట్లయితే ఆ వర్డ్లో అవి ప్రిఫిక్స్ల కింద మనం ఐడెంటిఫై చేయాలి. DIA, ANTE, BENE, INTRO ఇంట్రో, పోలీ, RE రీ, PRO ప్రో, MONO మోనో, PER పెర్, BI బై, DIS డిస్, PRE ప్రీ. ఇవి ఉంటే అది ప్రిఫిక్స్ ఉన్నట్టు, ఆ వర్డ్లో అది ప్రిఫిక్స్ అవుతుందని అర్థం. నెక్స్ట్ అండి సఫిక్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి. సఫిక్స్ అంటే చివరిలో చేరేది. చూడండి, ఇక వర్డ్కి చివరన ఉంది ఇక్కడ IS, చివరన IS ఉన్నా, చివరన ION ఉన్నా, అలాగే చివరన TION ఉన్నా, చివరన ION, చివరన TION, చివరన IST ఉన్నా, IST, చివరన Y ఉన్నా, చివరన AR ఉన్నా, చివరన ISM ఉన్నా, చివరన CIDE సైడ్ ఉన్నా, LOGY ఉన్నా సఫిక్స్లు అవుతాయి అనమాట. సో సఫిక్స్లు తక్కువ ఉన్నాయి టెక్స్ట్ బుక్లు ఇచ్చినవి. మీరు ఇవి గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆ 4 ఐడెంటిఫై చేస్తారు. రిమైనింగ్ అన్నీ ఏమవుతాయి? ప్రిఫిక్స్లు అవుతాయి. ఆడు 8 వర్డ్స్ ఇస్తాడు, 8 వర్డ్స్లో సఫిక్స్లు తక్కువ ఉన్నాయి కాబట్టి టెక్స్ట్ బుక్లు ఇచ్చినవి. ఇవి మీరు బాగా మైండ్లో పెట్టుకుంటే ఆ 8 వర్డ్స్లో వీటి ఆధారంగా ఒక 4 వర్డ్స్ని మనం సెలెక్ట్ చేసేస్తాం. 4 వర్డ్స్ సఫిక్స్లు అంటే సెలెక్ట్ చేసిస్తే రిమైనింగ్ వర్డ్స్ ఏమవుతాయి? ప్రిఫిక్స్లు అవుతాయి ఆడిచ్చిన 8 వర్డ్స్లో. ఓకేనా? సో ఇక్కడ జాగ్రత్త చూడండి, IS, ION, IST, చివరన Y, చివరన AR, చివరన ISM, చివరన CIDE, చివరన TION, చివరన LOGY. ఇవి చివరన ఉంటే సఫిక్స్లు అవుతాయి. ఓకేనా? ఇప్పుడు కొంచెం చూద్దాం. ప్యాంథియస్ట్, స్పెక్యులేషను, డయామీటర్, ఇంట్రోవర్ట్, ప్రోగ్నోసిస్, ఇన్సెక్టిసైడ్, రిగ్రెస్, డిక్షనరీ అని ఇచ్చాడు. వీటిని వర్డ్స్ విత్ ప్రిఫిక్స్ అంటే ఏ వర్డ్కి ప్రిఫిక్స్ ఉందో ఆ వర్డ్ని ఇక్కడ రాయాలి. వర్డ్స్ విత్ సఫిక్స్ ఇందులో ఏ వర్డ్కి సఫిక్స్లు ఉన్నాయో ఆ వర్డ్స్ ఇందులో రాయాలి. ఇవి కరెక్ట్ హెడ్డింగ్స్. సఫిక్స్ తక్కువనని చెప్పాను. IS ఎక్కడన్నా ఉందా చూసుకోండి. IS చివరన, ఇగో IS చివరన ఉంది ఇక్కడ, రౌండ్ చేయండి. ప్రోగ్నోసిస్. ఓకేనా?
చివరిన ఐఓఎన్ కానీ టీఐఓఎన్ కానీ ఇవ్వండి, టీఐఓఎన్ కానీ ఐఓఎన్ కానీ ఉంటే అది సఫిక్స్. చివరిన టీఐఓఎన్ కానీ ఐఓఎన్ కానీ ఉంటే సఫిక్స్. చివరిన ఐఎస్టీ ఉందా? ఉంది. ఐఎస్టీ ఎక్కడ ఉంది? ఐఎస్టీ ఉందా? లేదు. నెక్స్ట్ చివరిన వై, డిక్షనరీ వై ఉండొచ్చు, ఏఆర్వై ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఓకేనా? డిక్షనరీ. నెక్స్ట్ చివరిన ఏఆర్ ఉందా? చివరిన ఏఆర్ ఎక్కడైనా ఉందా? లేదు. చివరిన ఐఎస్ఎం ఉందా? చివరిన ఐఎస్ఎం లేదు. చివరిన సిఐడిఈ ఉందా? సిఐడిఈ ఇక్కడ ఉంది చూడండి, ఇన్సెక్టిసైడ్. సో 4 సెలెక్ట్ చేస్తాం. సఫిక్స్లు తక్కువనే కాబట్టి సఫిక్స్ల ఆధారంగా 4 సెలెక్ట్ చేస్తాం. ఆ 4ని ఎందులో రాస్తాం? మనము సఫిక్స్లో రాయాలి. స్పెక్యులేషన్, అలాగే ప్రోగ్నోసిస్, అలాగే ఇన్సెక్టిసైడ్, అలాగే రిగ్రెస్, డిక్షనరీ. ఓకేనా? ఈ విధంగా మనము సఫిక్స్లన్నీ సెలెక్ట్ చేస్తాం. సఫిక్స్ సెలెక్ట్ చేస్తామంటే రిమైనింగ్ వన్ ఏమవుతాయి? మనం ఆటోమేటిక్గా ప్రిఫిక్స్లు అవుతాయి. ఎటు మిగిలిపోయి ఇక్కడ ప్యాంథియస్ట్, ఐఈఎస్టీ, అలాగే చివరి ఐఎస్ట్ కదా, పిఐఎన్ ఉంది, పిఐఎన్ చూసుకోండి. ఓకేనా? పిఏఎన్ ఇక్కడ రాయలేదా? పిఏఎన్ కూడా వస్తుందండి స్టార్టింగ్లో. పిఏఎన్ వచ్చినా అది కూడా మనకి ప్రిఫిక్స్ అవుద్ది. నెక్స్ట్ డయామీటర్, ఇంట్రోవర్ట్, నెక్స్ట్ రిగ్రెస్. చూసారా? ఈజీగా మనం రాస్తాం. సో సఫిక్స్లన్నీ ముందు రాసుకుంటే ఈజీగా మనకి రిమైనింగ్ కూడా ఏమవుతుంది? ప్రిఫిక్స్ అవుతాయి. కాబట్టి సఫిక్స్లు ఇవి మాత్రమే మీరు బై హార్ట్ చేయండి. చివరిన ఐఎస్, చివరిన ఐఓఎన్, చివరిన ఐఎస్టీ, చివరిన వై, చివరిన ఏఆర్, చివరిన ఐఎస్ఎం, చివరిన సిఐడిఈ, చివరిన టీఐఓఎన్, చివరిన ఎల్ఓజివై ఉంటే అవి సఫిక్స్లు. అవి ఎక్కడ ఉన్నాయో సెలెక్ట్ చేయండి. అవన్నీ సఫిక్స్ల కింద రాసేయండి. రిమైనింగ్ అన్ని ప్రిఫిక్స్లు అయిపోతాయి. ఓకేనా? ఈ విధంగా ఎలా ప్రిపేర్ అవ్వండి సరిపోద్ది. దీని మీద ఏది ఇచ్చినా మీరు వీటి మీద మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? వీటి మీదే. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే టెక్స్ట్ బుక్లో మనకి ఓపెన్ కాంపౌండ్, హైఫనెటెడ్ కాంపౌండ్, క్లోజ్డ్ కాంపౌండ్ మీద ఇవ్వడం జరిగింది. కాబట్టి వీటి నుండి మనకి కరెక్ట్ హెడ్డింగ్స్ నుంచి పబ్లిక్ ఎగ్జామ్లో అడిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఓపెన్ కాంపౌండ్ అంటే ముందు తెలుసుకుందాం. ఓపెన్ కాంపౌండ్ అంటే 2 వర్డ్స్ అనమాట. అందులో 2 వర్డ్స్ ఉంటాయి. కాంపౌండ్ వర్డ్స్ అంటే 2 వర్డ్స్ ఉంటాయి. ఆ 2 వర్డ్స్ని 3 రకాలు రాయొచ్చు. ఓపెన్ కాంపౌండ్, హైఫనెటెడ్ కాంపౌండ్, క్లోజ్డ్ కాంపౌండ్. ఓపెన్ కాంపౌండ్ అంటే రెండింటిని డివైడ్ చేసి రాయడం. ఆడియో విజువల్ మధ్యలో గ్యాప్ వస్తుంది అనమాట. మధ్యలో గ్యాప్ వచ్చి 2 సెపరేట్గా ఉంటే ఓపెన్ కాంపౌండ్. కాపీ, ఎడిటర్ మధ్యలో గ్యాప్ వస్తుంది. కాపీకి, ఎడిటర్కి 2 వర్డ్స్ మధ్య గ్యాప్ ఉంటుంది. ఓపెన్ కాంపౌండ్ అంటాం. మరి ఐఫనెటెడ్ కాంపౌండ్ అంటే వాటి మధ్య ఐఫన్ పెడతాం. గీత ఒక్క ఐఫన్ ఉండొచ్చు, లేదు 3 వర్డ్స్ ఉంటే 2 ఐఫన్లు వస్తాయి. సో ఆ విధంగా ఒక ఐఫన్ కానీ 2 ఐఫన్స్తో కానీ 2 వర్డ్స్ని కానీ 3 వర్డ్స్ని కానీ రాసినట్లయితే దాన్ని ఐఫనెటెడ్ కాంపౌండ్ అంటాం. చూడండి, ఆడియో విజువల్ మధ్యలో ఐఫన్ ఉంది, ఐఫన్ గీత. కాపీ, ఎడిటర్, కాపీకి ఎడిటర్కి మధ్య గీత ఉంది. సో మధ్యలో గీత ఐఫన్ ఉంటే ఐఫనెటెడ్ కాంపౌండ్. మధ్యలో గీత లేకుండా గ్యాప్ మాత్రమే గ్యాప్ ఉంటే ఓపెన్ కాంపౌండ్. మరి క్లోజ్డ్ కాంపౌండ్ అంటే గ్యాప్ ఉండదు, ఐఫన్ ఉండదు, 2 కలిపి రాస్తాం అనమాట. ఆడియో విజువల్ కలిపి రాసేస్తాం. అలాగే కాపీ, ఎడిటర్ కలిపి రాసేస్తాం. ఇక్కడేమో గ్యాప్ ఉంది, ఇక్కడేమో ఐఫన్ ఉంది, ఇక్కడేమో కలిపి రాసిస్తాం. కలిపి రాసిస్తే క్లోజ్డ్ కాంపౌండ్ అంటాం. మధ్యలో గీత ఉంటే ఐఫనెటెడ్ కాంపౌండ్ అంటాం. గీత లేకుండా మధ్యలో గ్యాప్ ఇస్తే దాన్ని ఓపెన్ కాంపౌండ్ అంటాం. సో ఇది గుర్తుపెట్టుకుంటే ఏవి ఇచ్చినా మీరు ఈ కరెక్ట్ హెడ్డింగ్స్లు రాయగలరు. చూద్దాం. ఫోర్ హెడ్ బస్ స్టాపు, వైల్డ్ లైఫ్, న్యూలీ వెడ్ వైఫ్ అని ఇచ్చాడు. ఇందులో ఓపెన్ కాంపౌండ్స్ని, ఐఫనెటెడ్ కాంపౌండ్స్ని సెలెక్ట్ చేసి రాయాలి. ఓకేనా? సో ఇక్కడ ఓపెన్ కాంపౌండ్స్ అంటే చెప్పాను మీకు. ఓపెన్ కాంపౌండ్స్ అంటే 2 వర్డ్స్ మధ్య గ్యాప్ ఉంటుంది తప్ప ఐఫన్ ఉండదు, గ్యాప్ ఉంటుంది అంతే. మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఓకేనా? అలాగే మధ్యలో గ్యాప్ ఉంటుంది చూడండి ఇక్కడ ఫోర్ హెడ్. అలాగే మధ్యలో గ్యాప్ ఉంటుంది ఫోర్ హెడ్. ఐఫన్ ఉండకూడదు. ఇక్కడ ఐఫన్ ఉంది, ఇక్కడ ఐఫన్ ఉంది, అది ఓపెన్ కాంపౌండ్ అవ్వదు. నెక్స్ట్ వైల్డ్ లైఫ్ మధ్యలో గ్యాప్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఐఫన్ ఉంది, ఇక్కడ ఐఫన్ ఉంది. ఇక్కడ చూడండి న్యూలీ వెడ్ వైఫ్ ఇక్కడ గ్యాప్ వచ్చింది చూసారా? సో ఈ విధంగా 2 వర్డ్స్ కానీ 3 వర్డ్స్ మధ్య కానీ గ్యాప్ మాత్రమే ఉండాలి. ఐఫన్ ఉండకుండా గ్యాప్ ఉంటే ఓపెన్ కాంపౌండ్స్ రాసేయండి. ఫోర్ హెడ్, గ్యాప్ వస్తుంది కదా, ఫోర్ హెడ్. తర్వాత బస్ రాసి స్టాప్ని కొంచెం దూరంగా రాయాలి, గ్యాప్ ఉండాలి రెండింటి మధ్య. వైల్డ్ లైఫ్
అలాగే న్యూలీ వెడ్ వైఫ్. ఒక చూసారా, ఇక్కడ 2 వర్డ్స్ మధ్య గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఉన్నవన్నీ ఓపెన్ కాంపౌండ్స్లో రాసాం. హైఫినేటెడ్ కాంపౌండ్స్ అంటే హైఫన్ ఉన్నవన్నీ హైఫినేటెడ్ కాంపౌండ్స్. బస్ స్టాప్లో మధ్యలో గ్యాప్, అది మధ్యలో హైఫన్, సారీ, 4కి హెడ్కి మధ్య హైఫన్, 4 హెడ్. నెక్స్ట్ వైల్డ్కి లైఫ్కి మధ్య హైఫన్. న్యూలీకి వెడ్ వైఫ్కి మధ్య హైఫన్. ఓకేనా? వెడ్డకి మధ్య ఇక్కడ కూడా మధ్యలో రావచ్చు, ఇక్కడ కూడా మధ్యలో పెట్టచ్చు ఇంకొక ఐఫోన్. ఏదైనా 2 ఐఫోన్లు ఉన్నా, ఒక ఐఫోన్ ఉన్నా అది ఐఫోనేటెడ్ కాంపౌండ్స్ అవుతాయి. ఓకేనండి. ఒక్కొక్కసారి ఇందులో క్లోజ్డ్ కాంపౌండ్ వర్డ్స్ ఇచ్చి ఇక్కడ హెడ్డింగ్స్లో ఓపెన్ కాంపౌండ్, క్లోజ్డ్ కాంపౌండ్ అడగచ్చు. సో క్లోజ్డ్ కాంపౌండ్ అంటే ఏంటి చెప్పాను, 2 వర్డ్స్ కలిపి ఉంటాయి, మధ్యలో గ్యాప్ ఉండదు, ఐఫోన్ ఉండదు, అది క్లోజ్డ్ కాంపౌండ్. మధ్యలో ఐఫోన్ ఉంటే ఐఫోనేటెడ్ కాంపౌండ్. మధ్యలో గ్యాప్ మాత్రం ఉండి ఐఫోన్ లేకుండా ఉంటే, గ్యాప్ ఉండి గీత ఏమీ లేకుండా ఉంటే ఓపెన్ కాంపౌండ్. ఓకేనా? ఇవి గుర్తుంచుకుంటే ఈజీగా వీటి మీద కరెక్ట్ హెడ్డింగ్స్ ఇస్తే రాయగలరు అన్నమాట. ఓకేనా? అలాగే పేజీ నెంబర్ 9, 10లో నెగిటివ్ క్వాలిటీస్, పాజిటివ్ క్వాలిటీస్ అని ఇవ్వడం జరిగింది. వాటిని కూడా మీరు ప్రిపేర్ అవ్వండి, వాటి మీద కూడా అడగచ్చు, నెగిటివ్ క్వాలిటీస్, పాజిటివ్ క్వాలిటీస్. ఓకేనా? అప్పుడు మీకు కంప్లీట్గా కరెక్ట్ హెడ్డింగ్కి సంబంధించి టెక్స్ట్ బుక్లు ఉన్నవన్నింటిలో ఏవి ఇచ్చినా మీరు రాయగలరు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.